బిగ్ స్కామ్ ఇన్ ఇండియా. 2024లో పార్లమెంట్ ఎన్నికలలో బిగ్ స్కామ్ జరిగింది. అదే ఓటర్ల స్కామ్. దాని ద్వారా బీజేపీ లాభం పొందిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి టోటల్ వివరాలన్నీ వివరించడం జరిగింది. బెంగుళూరులోని మహాదేవ్‌పుర అనే ఒక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దాదాపు 1,00,000కు పైగా ఫేక్ ఓట్స్ ఆయన ఉన్నాయని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఇలాంటి స్కామ్ 2024లో ప్రతి రాష్ట్రంలో జరిగింది. ప్రతి ఎన్నికలలో జరిగిందని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. దానికి ఎగ్జాంపుల్‌గా మహాదేవపురం చూపించారు. దానికి ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఓటింగ్ స్కామ్ జరిగింది. ఈవీఎం స్కామ్ జరిగిందని కూడా నిరూపించడం జరిగింది. దానికి నిర్వచనంగా ఆయన కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించాడు. ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఆ యొక్క ఎన్నికల సామాగ్రి ఏదైతే ఓటు బ్యాలెట్ గాని, ఈవీఎం ప్యాడ్స్ గాని ఏవైతే ఉంటాయో వాటన్నిటిని 45 రోజుల పాటు భద్రపరచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉంటది. కానీ ఫస్ట్ టైమ్ 2024లో మాత్రం 10 రోజులలో లెక్కించిన 10 రోజులలోనే వాటన్నిటిని డెస్ట్రాయ్ చేసేయమని చెప్పేసి, అంటే ఎరేజ్ చేసేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ అందరికీ ఆర్డర్స్ పంపించింది. ఏదైతే ఈ ఎన్నికలు నిర్వహించిన అథారిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఆర్డర్స్ పంపించింది. 10 రోజులలోనే దాని యొక్క డేటానంతా డెస్ట్రాయ్ చేసేయమని. మరి ఇదెందుకు చేసిందో ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎవరికీ సమాధానం కూడా చెప్పలేదు.